కూడి వచ్చిన వారందరికీ కూడా యేసు నామమున శుభాలు. అందరూ లేచి నిలబడినట్లయితే బైబిల్ స్టడీని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృపగలిగిన హస్తాలకు సంఘముగా కూడి నీ యొక్క వాక్యమును ధ్యానిస్తున్న సమయంలో నీవు నీ ఆత్మ సహాయమును మాకు దయచేసి నడిపించమని, దీవించమని. మరి ప్రభు, కూడి వచ్చిన వారిని అందరినీ తండ్రి గుర్తు చేసుకోమని, రానున్న వారిని నైనా సమయానికి నడిపించి మేమందరము కూడి నీ ద్వారా దీవింపబడగలిగినట్టుగా చూడమని, నీ ఆత్మ సహాయమును వాక్యము ధ్యానించుటలో దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి దినము బైబిల్ స్టడీలో భాగముగా తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. మన మధ్యన ఉన్న ఆనంద్ గారు వచ్చి 2వ అధ్యాయాన్ని చదువుతారు. ఆ తర్వాత పోచే గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అందరికీ ప్రైజ్ లాడండి. నేటిది బైబిల్ స్టడీ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చివరి వరకు చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవచ్చున్నప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుట కంటే వానికి కిరీటము దొరకదు. పాటుబడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును గ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టిన మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత సంఖ్యలతో బంధింపబడ శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదీ చేయలేడు. వినువారికి చెరుపుటికే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హేమైనయును పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. అనుదినము ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగార పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడు కొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము.
పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూఢలను, వితర్కములు, జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామండి. దయగల పరిశుద్ధుడా నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన గత మంగళవారం మొదలుకొని మరి ఈ మంగళవారం వరకు నాయన మమ్మల్ని మీరు ఎక్కల చాటున భద్రపరిచి మరి అనేక ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినప్పటి అన్నీ తీసివేసి ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కల నుంచి నీ మందిరానికి చేర్చినందుకు నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృప, మీ కనికరము ఇక్కడున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన చదవబడిన వాక్యాన్ని ఆయన తిమోతి 2వ అధ్యాయంలో నాయన దాంట్లో మర్మములు మాకు దయచేయమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆ వాక్యమును ఆయన మా హృదయంలో ఫలించే భాగ్యాన్ని మీ దయచేయమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీ దాసుని ద్వారా నాయన ఈ దాసునికి నోటికి బూరగా ఉండి మరి ఆయన ద్వారా మీరు ఈ మర్మములన్నీ కూడా మాట్లాడమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అవన్నీ వాక్యములోని మర్మములన్నీ కూడా మా హృదయంలో ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంది తండ్రి. మరి నాయన పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించము, మరి ఆయన పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించమని మీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు దివ్యనామన మిక్కిలి బతిమాలు వేడుకుంటాం తండ్రి. ఆమేన్. యేసు నామమున కూడి వచ్చిన వారందరికీ కూడా శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి మరొక దినము ఆలయంలో కూడి సహోదరులతో సహవాసం చేస్తూ కొంత సమయము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఎందుకనగా మనం ఎన్నో పనులలో ఎవరికి వారము నిమగ్నమై ఉంటాం, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు. కానీ ఎప్పుడైతే మనము వాక్యము దగ్గరకు వచ్చి కొంత సమయము మనశ్శాంతితో వాక్యాన్ని ధ్యానిస్తామో అది మనకు ఆశీర్వాదకరము. కాబట్టి అట్టి సమయముగా ఈ సమయం ఉండునుగాక. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. అందరూ కూడా దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలని తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ముందు 15 నుంచి 18 వచనాల్లో మనం చూసాము ఎలాంటి శ్రమలు, శోధనలు ఉంటాయో, ఎలాగున ఒక సేవకుడు బలహీనపడేదానికి అవకాశాలు ఉన్నాయో చెప్తున్నాడు. కనుక నీ బలము నీ శక్తి నుంచి, బలము నుంచి రాదు. చుట్టుపక్కలున్న పరిస్థితులను బట్టి నీవు బలహీనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడవు కమ్ము. చూడండి, 15 నుంచి 18 వరకు చదువుతాను కంటిన్యూటీగా. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవు ఎరుగుదువు. సేవకునికి సమయము, సహాయము కావాల్సిన సమయంలో ఎంతోమంది వారి చేయి విడిచిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగనే ప్రతి క్రైస్తవునికి కూడా ఈ యొక్క ప్రమాదము సంభవిస్తుంది. వారిలో ఫ్లుగెల్లే, హెర్మొగనే అనువారున్నారు. 16 నుంచి 17 వచనాలు. ప్రభువు ఓనేసిఫరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. కొంతమంది ఆయన వదిలి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో ఆయన వెతికి మరి ఆయనకు ఆ ఆదరణ కలిగజేస్తూ ఉన్నారు.
18వ వచనం, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించును కాక. కాబట్టి తన జీవితంలో నుంచి ఒక ఉదంతాన్ని తీసుకొని, అలాగే తిమోతి పరిచర్యలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకమంటూ ఉండగా, ఇటువంటి మనుష్యులు ఎంతోమంది ఉంటూ ఉండగా తనతో ఉండవలసిన సమయంలో ఉండకుండా వదిలివేసేవారు. కానీ తన యొక్క కష్టము తెలుసుకుని తనను ఆదరించి వెతికి వచ్చి పలకరించి ఆయన అవసరతలు తీర్చేవారు కొందరు ఉంటూ ఉండగా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి నా కుమారుడా తిమోతి. కాబట్టి నీ బలముతో నీవు ముందుకు సాగలేవు. యేసు ప్రభు యొక్క కృపచేత బలమును పొందు. అందుకని మనం ఎప్పుడైనా బలహీనతలో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు జీవితంలో మనం దేవుని మీద ఇంకా ఎక్కువ ఆధారపడవలసినది. మనకు సన్నిహితులైన వారు కొంతమంది మనకు సహాయం చేస్తారు, కానీ మన ప్రధాన సహాయము దేవుని నుంచని ఆయన వైపును చూసి బలాన్ని పొందుకోవాలని గుర్తు చేస్తున్నాడు. 2వ వచనం చూడండి. ఇలా బలము పొందుకుంటూ బలహీనతలకు వెళ్ళక నీ యొక్క ఏదైతే బోధ సరియైన బోధ ఉన్నదో దాన్ని నీవు మరికొందరిని కూడా అలాగున తయారు చేయము. తయారు చేస్తూ నీవు కూడా సరియైన మాదిరిగా ఉండుము అని చెప్తున్నాడు. 2వ వచనములో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. ఏమవుతుందండి? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను. కాబట్టి ఎన్నోసార్లు అపోస్తలుడైన పౌలు సేవా పరిచర్యలు అతనితో వెంట ఉండి అతను బోధించే రీతి, బోధించే అంశాలు, బోధించే విధానం అన్నీ చూసి ఉన్నాడు. అలాగనే అపోస్తలుడైన పౌలు మాత్రమే కాకుండా ఇంకెంతోమంది శిష్యులు, యేసు ప్రభు వారి శిష్యులు బోధిస్తూ ఉన్నప్పుడు వీరు విని ఉన్నారు. అంటే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటంటే, ఒక మంచి బోధ ఉన్నది, ఒక అబద్ధపు బోధ ఉన్నది. కాబట్టి నువ్వు ఎవరితో తిరిగావో, ఎవరితో నువ్వు ఆ యొక్క మంచి బోధ యేసుక్రీస్తుని గురించిన సువార్త విన్నావో నీకు తెలుసు కదా. దాన్ని నువ్వు వెంబడిస్తూ రానున్న దినాల్లో ఈ యొక్క 1-2 తిమోతి పత్రికల్లో మనం గమనిస్తూ ఉన్నాము. అబద్ధపు బోధకులు బయలుదేరి ఉన్నారు, వారి సువార్త లోపభరితముగా ఉన్నది. కాబట్టి గుర్తు చేస్తున్నాడు, తిమోతి నువ్వు ఎవరితో తిరిగావో గుర్తుంది కదా, ఎలాంటి బోధ విన్నావో గుర్తుంది కదా, రైట్ గాస్పెల్ అంటే ఏంటో నీకు తెలుసు కదా. కాబట్టి దాన్ని నీవు బోధించడం మాత్రమే కాకుండా బోధింపగల సమర్థులను నువ్వు శిష్యులుగా తయారు చేయి. అలాగనే నీవు మాదిరికరముగా కూడా ఉండు. నీవు అనేక సాక్షుల ఎదుట, 2వ వచనం మరొకసారి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. సామర్థ్యత ఉండడం వేరు, నమ్మకత్వం ఉండడం వేరు. ఎంతోమంది సమర్థులు ఉంటారు, కానీ నమ్మకంగా ఉండేటువంటి ప్రతిసారి నమ్మకంగా ఉండవలసిన అవసరమో లేదు. కాబట్టి సామర్థ్యము గలవారు, నమ్మకమైన వారిని చూసి వారికి అప్పజెప్పమంటున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో సామర్థ్యాన్ని మనం ఎంతైతే పెంచుకుంటామో అంతంతగా మనము ప్రభువుకు నమ్మకంగా ఉండి మన చుట్టుపక్కల వారికి నమ్మకం కలిగించేలా, మనకు ఒక పరిచర్య మన చేతికి చెప్పబెట్టేలా మనం ఉండాలని గుర్తు చేసుకోవాలి కదా. ఉత్త సామర్థ్యము, టాలెంట్ మాత్రమే సరిపోదు. టాలెంట్ మాత్రమే సరిపోదు, దానికి తగిన ఫెయిత్ఫుల్నెస్ కూడా మన జీవితంలో ఉండాలి. 3వ వచనం చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ సువార్త ఈ విధముగా నువ్వు బోధిస్తూ ఉన్నప్పుడు నా బోధ నువ్వు విన్నావు, నేను పడ్డ శ్రమలు నువ్వు చూసావు. కాబట్టి సువార్త పరిచర్యలో ఒక సేవకునికి ఆ యొక్క శ్రమ సంభవిస్తుందని నీవు గుర్తుపెట్టుకో. అది ఎలాంటిది అంటున్నాడు? ఒక సైనికుడు శ్రమ ఎందుకు పొందుతాడు? అతను ఎక్కడ పడితే అక్కడ పడుకోవలసి వస్తుంది, ఎలాగునబడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు లేవలసి వస్తుంది, ఆయనకి గాయాలు తగిలేటువంటి ప్రమాదం ఉన్నాయి, చనిపోయేటువంటి ప్రమాదము కూడా ఉన్నది. కాబట్టి సువార్త సేవను ఏదో ఒక యుద్ధముతో పోలుస్తూ ఉన్నాడు. ప్రభువు వారు తమ యొక్క సేనాధిపతి అయి ఉండగా మనమందరం ఆయన సైనికులమని గుర్తు చేస్తూ, ఆ యొక్క యుద్ధములో ఏ విధముగా అయితే సైనికుడు తన కమాండింగ్ ఆఫీసర్ తన పైన ఉన్న సేనాధిపతికి నమ్మకంగా ఉండడం మాత్రమే కాకుండా శ్రమలు అనుభవిస్తాడు. కాబట్టి నాతో పాటు నువ్వు ఆ శ్రమలు అనుభవించు. అనగా మినిస్ట్రీ ఈజ్ నాట్ ఏ కేక్ వాక్. అది పూల బాట కాదు, దానిలో శ్రమ ఉన్నది. పైన చెప్పాడు, నమ్మకం లేని మనుషులు ఎలాగనున్నారు, తను వదిలివేసి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది తను ఆదరించేవాళ్ళు. ఎలాగున బలహీనమవుతామో అప్పుడు బలాన్ని ఏ విధముగా పుంజుకోవాలి, ఆ తర్వాత ఈ సువార్త మనతో అంతమైపోకుండా
సామర్థ్యము గల నమ్మకమైన మనుషుల్ని నీవు లేవనెత్తి వారికి నేర్పించు. ఆ తరువాత ఇదొక పోరాటం అని గుర్తు చేసుకో. అందుకనే చాలా చోట్ల మంచి పోరాటం అనే మాట వాడతాడు. కాబట్టి ఇక్కడ క్రైస్తవ పోరాటం అనేది ఒక యుద్ధముతో సమానము అంటున్నాడు. ఒక్కొక్కసారి మనకు శ్రమ డెఫినెట్గా సంభవిస్తుంది, ఒక్కొక్కసారి మరణము కూడా సంభవించవచ్చు. 4వ వచనం, సైనికుడు ఎవడును 4, 5, 6 వచనాల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే 4, 5, 6 వచనాల్లో శ్రమ పడేటువంటి కొంతమందిని చూపిస్తూ ఉన్నాడు. ఆ శ్రమ పడేటువంటి వారు ఏ విధముగా వారు నమ్మకముగా ఉంటే వారు ఏ యొక్క బహుమానం పొందుతారని చూపిస్తున్నాడు. చూడండి, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవిత వ్యాపారములో చిక్కు కొనడు. కాబట్టి సైనికుడు తన కమాండింగ్ ఆఫీసర్ని తృప్తిపరచాలని చూస్తాడే కానీ అతను లోక విషయాల్లోకి ఎంటర్ అయ్యి వాటిలో నిమగ్నము కావడానికి, ఇప్పుడు మన కుటుంబం నడుపుకోవడము లోక విషయం, అంటే కుటుంబం నడుపుకోవడం మనకు ఎన్నో ఈ ఐహిక సమస్యలు ఉంటాయి, కానీ వాటిలో మనము కూరుకుపోవడం అనేది జరగకూడదు. గమనించండి, మిలిటరీ వాళ్ళు ఎప్పుడు వారికి ఆర్డర్ వస్తే అప్పుడు వెళ్ళిపోతారు. అనగా వాళ్ళకి పొద్దునని లేదు, రాత్రి అని లేదు, వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి కొంత సమయం మాత్రమే భార్యాబిడ్డలతో లీవ్లో ఉండేటువంటి అవకాశము ఉంటుంది. ఆ తరువాత వారికి వచ్చేటువంటి పే, ఈ శాంతి ఉన్నప్పుడు, సమాధానం ఉన్నప్పుడు వారికి వచ్చేటువంటి పే మనం ఎంతో ఎక్కువ ఇస్తున్నాం అనుకుంటాం. కానీ అదే వారికి కాలు చేయకపోవడమో ప్రమాదం జరిగి మరణమే అయిందనుకో, గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులు చాలా తక్కువ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి మిలిటరీలో ఉన్నవాడు ఎలాగనైతే తన పైన సేనాధిపతికి ఎలాగున్న నమ్మకంగా ఉంటూ లోక వ్యాపారములో చిక్కుకొనడు. అంటే ఇక్కడికి వచ్చాను గనక లీవ్ మీద నేనేదో వేరే వ్యాపారం చేసుకుంటాను, లేకపోతే ఐహిక విషయంలో ఇరుక్కుపోవడము చేయడు. కానీ అతనికి బహుమానం ఏముంటుంది? తన సైనాధిపతిని తృప్తిపరుస్తున్నాడు గనక అతనికి రావాల్సిన భత్యము మాత్రమే కాకుండా ఏ విధంగా మిలిటరీ వారికి ఒక గౌరవం ఉంటుంది. ఎక్కడైనా కూడా దేశమును కొరకు పోరాడేటువంటి వారికి ఆ యొక్క యుద్ధం, దాన్ని ఏమంటారు, సేనలో ఉండేటువంటి వారికి ఎప్పుడైనా కూడా వారికంటూ ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రతిఫలం అనేది ఉంటుంది, కానీ ఆ ప్రతిఫలానికి శ్రమ ఉంటుంది. ఆ శ్రమ పడేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది, కానీ దాని ప్రతిఫలము చాలా ఎక్కువ. ఈరోజు మనం గమనించామనుకోండి, మిలిటరీ వాళ్ళే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు వార్కి పోయినప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము కదా. వారి భార్యలు విధవరాళ్ళు అయిపోవచ్చు, బిడ్డలు అనాథలు అయిపోవచ్చు, కాలు చేయి విరిగిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు కదా. కాబట్టి అలాగనే ఏమంటున్నాడంటే శ్రమ ఉంటుంది సైనికుడికి, కానీ వచ్చేటువంటి బహుమానం ఏంటి అంటే ఆ యొక్క సేనాధిపతిని తృప్తిపరుస్తూ తను ఏ పనికైతే ఒప్పుకున్నాడో దాన్ని ధ్యేయముగా పెట్టుకొని ముందుకు సాగుతాడు. 2వది చూడండి, పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. కాబట్టి పరిచర్యలో ఉన్న తిమోతికి ఏం చెప్తున్నా అంటే, నువ్వు పరిచర్యని ధ్యేయముగా పెట్టుకొని నిన్ను పిలిచిన ప్రభువుకు నమ్మకముగా ఉండు. నువ్వు సైడ్ బిజినెస్ల్లో వీటిల్లో ఇరుక్కొన వద్దు. నీవు ఏకాగ్రత కలిగి నేను దేవుడు దేని కొరకైతే పిలుచుకున్నాడో దాని యందు ముందుకు వెళ్తూ ఉండు. దేవుడిని తృప్తిపరచు, ప్రభువును నీకు సరి అయిన పారితోషికము ఉంటుంది. 5వ వచనం, మరియు జట్టి అయినవాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయినవాడు అనగా ఒక రెజ్లర్ని తీసుకోండి, ఒక బాక్సర్ని తీసుకోండి. ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, ఒలింపిక్ గేమ్స్ అంటారు, అట్నే చాలా గేమ్స్ ఉన్నాయి కదా. అక్కడ వారి కీర్తి కలుగుతుంది గెలిస్తే, కానీ వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తారు. ఆనాటి గ్రీక్, అంటే ఈ ఒలింపిక్స్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి 1st century నుంచి నడుస్తూ ఉన్నది. ఆనాటి ఒలింపిక్స్లో వారు 10 నెలలు రిగరస్ ట్రైనింగ్ కావాలా, 10 నెలలు. ఆ తరువాత వారు ఆ ఒలింపిక్స్ జరిగేది గ్రీక్ ఆ ప్రదేశాల నుంచి కనుక ఒలింపిక్స్ అనేది ఇది పరిచింది, జూస్ అనేటువంటి దేవతకు వారు ప్రమాణం చేస్తారు. అంటే వారు ఈ 10 నెలలు నమ్మకముగా ఉన్నాము, నమ్మకముగా పనిచేసాము అని వాళ్ళు చెప్పింది కనుక అబద్ధమై వాళ్ళు కనుక దాంట్లో దొరికితే వాళ్ళకి దాంట్లో నుంచి డిస్క్వాలిఫై అవుతారు. ఈరోజు అలాగనే గమనించండి, ఒక అథ్లీట్, ఒక రన్నింగ్లో పాల్గొనేవాడు కానీ, బాక్సింగ్ కానీ, రెజ్లర్ కానీ ఎన్ని నెలలు అతను వ్యాయామం చేస్తాడు, ఎంత కేర్ఫుల్గా ఉంటాడు. ఒకవేళ తన మీద కనుక ఏదన్నా వెయిట్ తప్పుగా చెప్పి లోపలికి ఎంటర్ అయినా, లేకపోతే అతను దీంట్లో డ్రగ్స్ ఏదైనా కనిపించినా డిస్క్వాలిఫై అవుతాడు కదా. కాబట్టి ఎంత శ్రమ ఉన్నది. ఆఖరికి ఇంత శ్రమ పడిన తర్వాత గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ రాకపోతే వాళ్ళని మనుషులు ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. కాబట్టి ఎంత శ్రమ ఉన్నది. అంత శ్రమ పడేది వాడు దేని కొరకు? కిరీటం కొరకు
శ్రమ పడతాడు. ఒకవేళ కనుక కిరీటానికి పొందుకోవడానికి శ్రమలో కనుక లోపించాడు అనుకో మధ్యలో, అంటే హ్యాంకీ ప్యాంకీ చేశాడు, అంటే మోసం చేశాడు, లేకపోతే దానికి తగిన రీతిగా శ్రమ పడలేదు, ఏమవుతుంది? డిస్క్వాలిఫై అయిపోతాడు, బహుమానము రాదు, అవమానం కూడా వస్తుంది. ఎవరెవరైతే ఒలింపిక్స్లో కానీ గేమ్స్లో డిస్క్వాలిఫై అవుతారో వారికి ఎంత చెడ్డ పేరు ఉంటుందో చూడండి. మెడల్ రాకపోయినా పర్వాలేదు కానీ నెగిటివ్ దీంట్లోకి వెళ్తే ఇంత. కాబట్టి జట్టివాడిని గుర్తు చేసుకో, వాడు ఎంత శ్రమ పడతాడో గుర్తు చేసుకో. వాళ్ళు శ్రమ పడేది దేనికండి? ఒక స్టేటస్ కొరకు. కానీ మనము శ్రమ పడుతున్న దేనికి? ప్రభువు కొరకు శ్రమ పడుతున్నాం, నిత్య జీవము కొరకు మనము పాటుపడుతున్నాం వారికి. అందుకనే కొరింథీకి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో అంటాడు, వారికి దొరికేది ఆ యొక్క పూలతో చేసిన కిరీటం. ఆనాడు ఈ రోజైనా కనీసము గోల్డ్ మెడల్ అంటే దాంట్లో కనీసం గోల్డ్ అన్న ఉంటుందేమో. ఆ రోజు వాళ్ళు ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళకి ఆ యొక్క అంతా రోమా చక్రవర్తి వచ్చి వాళ్ళ మీద ఒక కిరీటం పెడతాడు. ఆ కిరీటం ఏంటి అంటే ఎట్లయితే మనము ద్రాక్ష తీగలతో అల్లుతామో పూలతో, అటువంటివి అనమాట. అనగా వారు అశాశ్వతమైన కిరీటం కొరకు అంత కష్టపడుతున్నారు. మనం శాశ్వతమైన కిరీటం కొరకు ఎంత కష్టపడాలి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తాడు. కాబట్టి రెండవ ఉదాహరణ ఇస్తున్నాడు. మూడవ ఉదాహరణ అగ్రికల్చర్లో నుంచి తీసుకుంటున్నాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన అనేటువంటి మాట అంటే ఒక వ్యవసాయకుడు, ఒక ఫార్మర్ ఎంత కష్టపడతాడండి? తన రక్తాన్ని చెమటగా మారుస్తాడు, ఎండనక వాననక కదా. ఆ తర్వాత పంట వస్తుందో లేదో కూడా తెలియదు, కానీ వచ్చిన ఫస్ట్ పంటలో ఏంటి? అతనే పొందడానికి, అంటే ఫలం అతనికే వస్తుంది ఫస్ట్ కదా. కాబట్టి 3 ఇన్సిడెంట్స్ చూపిస్తున్నాడు. ఎలాగన ఒక సైనికుడు, ఒక అథ్లెటిక్స్లో పెర్ఫామ్ చేసేవాడు, ఒక ఫార్మరు ఎంత కష్టపడతారు. కాబట్టి వారు అంత కష్టపడితే వారికి ఫలం అనేది వస్తుంది. కాబట్టి వారికి ఫలము రావాలా, పొందుకోవాలా. కానీ దాని వెనక ఉన్న కష్టం ఎంతో ఆలోచించండి అని చెప్పి గుర్తు చేస్తూ, మనది కూడా అంతేనయ్యా తిమోతి, మనం ఎంతో శ్రమ పడవలసి ఉన్నది. కానీ మనం ఎవరి కొరకు శ్రమ పడుతున్నాము? శాశ్వతమైన బహుమానం కొరకు మనం శ్రమ పడుతున్నాం. ఎవరి కొరకు శ్రమ పడుతున్నాము? ఏలోకమైన పారితోషికం కొరకు కాదు, కానీ మనము పరలోకమందున్న నీతి కిరీటం కొరకు మనము పాటుపడుతున్నాము. గనక ఈ యొక్క స్ట్రెయిన్లో, ఈ యొక్క స్ట్రీక్లో, ఈ యొక్క వెయిన్లో ఆలోచించి నువ్వు ముందుకు వెళ్ళు అని నేను చెప్పిన ఉదాహరణలు కొన్ని అయితే 7వ వచనంలో అంటున్నాడు, నువ్వు వీటిని గురించి ఆలోచించు, దేవుడు నీకే బోధపరుస్తాడు, దేవుడు నీకే బోధపరుస్తాడు. నేను చెప్పు మాటలు 7వ వచనం, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము గ్రహించును. కాబట్టి వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించు. నేను కొన్ని ఉదాహరణలు నీ ముందర పెట్టాను. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ సేవలో నిన్ను పిలిచిన దేవునికి నువ్వు సేవ చేస్తూ నువ్వు అంటే ఆ యొక్క కాంటెంప్లేటివ్ టైంలో, మెడిటేటింగ్ టైంలో నువ్వు ఉండు, దేవుడే నీకు బయలుపరుస్తాడు కదా. మనమంతా కూడా కొన్ని ఉదాహరణలు ఇస్తాం, కానీ ఎవరి యొక్క జీవిత అనుభవాల నుంచి వారు దేవునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని వాక్యం చదువుతున్న దాన్ని బట్టి దేవుడు వారితో మాట్లాడి వారికి కావాల్సిన విధంగా వారిని బలపరుస్తాడు కదా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటి? ఒక బోధకుడు తన చేతనైనంతలో విడమర్చి చెప్పడానికి ప్రయత్నిస్తాడు, తనకు ఆత్మ చెప్పినంతగా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తికి కావాల్సినట్టుగా ఆ వ్యక్తితో మాట్లాడతాడు. నీవే వాక్యం దగ్గర కూర్చొని నువ్వు దేవునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే దేవుడు నీ పరిస్థితికి తగ్గట్టుగా నీతో మాట్లాడి నీకు దీని గురించి జ్ఞానం ఇస్తాడు. ఈ శ్రమతో పోలిస్తే బహుమానం ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకుంటావు, ఈ పరిచర్య ఎంత గొప్పదో అర్థం చేసుకుంటావు. దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నా అనుభవాన్ని బట్టి నేను నన్ను మాదిరిగా చూపిస్తూ నీకు కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, నువ్వు ఆలోచించు కదా. పరిశుద్ధ వాక్యం మనకు చేసే గొప్ప పని ఇది, ఇల్యూమినేషన్. మనం ఎప్పుడైతే వాక్యం ఎదుట కూర్చొని మన జీవితాన్ని ఆలోచించుకుంటూ ధ్యానించడం ప్రారంభించామంటే దేవుడు మనతో మనకున్న పరిస్థితులలో ఆయన మెల్లనైన స్వరముతో ఆయన మాట్లాడతాడు, మాట్లాడి మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. 8వ వచనం, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఈ శ్రమంతా నేను ఎందుకు పడుతున్నానయ్యా? సువార్త నిమిత్తం. సువార్త ఏంటయ్యా? ఆయన పాత నిబంధనలో ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, కవెనెంట్ దావీదుతో చేశాడో, దాన్ని బట్టి దావీదు యొక్క వంశాన్ని నుంచి తీసుకొని దావీదు యొక్క వంశాన్ని నుంచి యేసు ప్రభువుని తీసుకొచ్చాడు. ఆయన యొక్క ఇహలోకపు జీవితం చూస్తే వాగ్దానాల అనుసారముగా దేవుడు దావీదు కుటుంబాన్ని నుంచి తెచ్చాడు. ఆ తరువాత అతను మరణించాడు, పునరుద్ధానుడు అయ్యాడు. కాబట్టి మరణము వరకు శ్రమ పడ్డాడు అతను, అర్థం చేసుకో.
దావీదు వంశంలో పుట్టాడు, వాగ్దానాల అనుసారంగా మరణించాడు, అంత శ్రమ పొందాడు, మృతుడై లేచాడు. కాబట్టి ఆయన మృతుడైనప్పుడు ఆయన జీవితం అంతమైపోలేదు, కానీ ఆయన లేచుట ద్వారా ఆయన దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు కదా. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఆయన కన్నిక గర్భములో పుట్టాడు గనక పరిశుద్ధాత్మ పూర్ణుడు అని అన్నట్ల. మత్తయి, లూకా లాంటి వారు ఆయన కన్నిక గర్భమును పుట్టాడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు గనక అతను పరిశుద్ధుడు అంటున్నారు. కానీ పౌలు అర్థం చేసుకుంటున్న రీతి రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయములో 2 నుంచి 7 వరకు చదివేటప్పుడు మధ్యలో యేసుక్రీస్తు అనగా మధ్య భాగం తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను, ఫుల్ స్టాప్. అక్కడ తర్వాత యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆయన ఎలాగున పరిశుద్ధుడు అంటున్నాడు, ఆయన ఎలాగున దేవుడు అని ఆయన వాదిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడాను. అర్థమవుతుందండి? అపోస్తలుడైన పౌలు ఆలోచన విధానం ఏంటంటే కన్నిక గర్భం నుంచి పుట్టాడా లేదా ఆ డిబేట్లోకి అతను వెళ్ళట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు యొక్క ఆలోచన, ఈయన పునరుద్ధానుడైన క్రీస్తుని ఎదుర్కొన్నాడు కదా. కాబట్టి ఆ పునరుద్ధానుడైన క్రీస్తుని ఎదుర్కొన్న వానిగా ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు అని మనకు ఎలాగైనా అర్థమవుతున్నదంటే అతని పునరుద్ధానము ద్వారానే అర్థం. ఆయన పుట్టుక ద్వారా కాదు. ఆయన పుట్టుక వాగ్దానానుసారంగా దావీదు కుమారునిగా పుట్టాడు. మత్తయి, లూకా లాంటి వారు ఆయన పుట్టుక నుంచి వాదిస్తున్నారు, కన్నిక గర్భాన్ని నుంచి పుట్టాడు కనుక తన పరిశుద్ధాత్మ సహాయంతో పుట్టినవాడు కనుక పరిశుద్ధుడు అని. కానీ అపోస్తలుడైన పౌలు అర్థం చేసుకుంటున్నది, ఆయన తన వాదనలో వినిపించేటువంటిది ఏంటంటే ఆయన దావీదు వంశం నుంచి పుట్టాడు వాగ్దానాల అనుసారముగా, కానీ ఆయన పునరుద్ధానుడగుట ద్వారా పరిశుద్ధాత్మ ఆయనలో పనిచేస్తూ ఉన్నదని మీరు అంటే పరిశుద్ధాత్మ ఆ పని చేశాడు కాబట్టి అతను పరిశుద్ధాత్మ పూర్ణుడు అని వాదిస్తున్నాడు. ఇది చాలా కీలకమైన పౌలు యొక్క వాదన, గుర్తుపెట్టుకోండి. అందుకని పౌలు 4వ అధ్యాయం 4వ వచనం గలతీ పత్రికలో సమయము కాలము సంపూర్ణమైనప్పుడు ఒక స్త్రీ కడుపున ఆయన పుట్టెను, దాన్ని ఏమంటాడు, దేవుడు తానే తన కుమారుడిని ఇచ్చెను, అతను స్త్రీ గర్భమున పుట్టెను, ధర్మశాస్త్రము కింద పుట్టెను, నీ కొరకు నా కొరకు చనిపోయాను. ఒక స్త్రీ కడుపున పుట్టెను. అలాగనే దావీదు సంతానం అతను, కానీ అతను పునరుద్ధానుడైన దాని ద్వారా అపోస్తలుడైన పౌలు ఖండితముగా చెప్తున్నాడు. అందుకని అతను పునరుద్ధానానికి ఇచ్చేటువంటి ప్రీమియం అందరూ ఇస్తారు, కానీ ఆయన ఒకటి పునరుద్ధానుడైన క్రీస్తుని తెలుసుకున్నట ద్వారా ఆయన రక్షింపబడుట. నెక్స్ట్ పునరుద్ధానమే లేకపోతే తాను లేడు. అపోస్తలుడైన పౌలు అనేటువంటి వాడికి ఐడెంటిటీ పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారానే వచ్చింది. మిగతా శిష్యులకు బహుశా ఆయనతో తిరుగుతున్నందువలన వచ్చి ఉండవచ్చు, ఆయన దేవునిగా అర్థం చేసుకో ఉండవచ్చు, కానీ ఈయనకు మాత్రము పునరుద్ధానాన్ని బేస్ చేసుకుంటాడు. అందుకనే పునరుద్ధానము లేనిదే నీ విశ్వాసము నా విశ్వాసము వ్యర్థము, మనం ఇంకనూ పాపములలోనే ఉన్నాము. ఒకవేళ గనక క్రీస్తు పునరుద్ధానము కాకపోతే, ఇంతమందికి ఆయన కనిపించి ఇంత చెప్తూ ఉంటే కొరింథీ 15లో వాదిస్తున్నాడు, 1 కొరింథీ 10 పునరుద్ధానం లేదని మీరు ఎలాగునా చెప్పగలరు. కాబట్టి ఇటువంటి కీలకమైన పాలైన్ థాట్ని మనము అర్థం చేసుకోవాలి. నా సువార్త ప్రకారము 8వ వచనం, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. యేసుక్రీస్తు ఏ విధముగా శ్రమలు పడ్డాడో గుర్తు చేసుకో, మరణమంత శ్రమలు పడ్డాడని గుర్తు చేసుకో. నెక్స్ట్, ఈరోజు నేను పొందుతున్న శ్రమ ఏ కారణంగా చూడండి. 9వ వచనం, నేను నేరస్తుడై ఉన్నట్లు అనగా నేనేదో పెద్ద క్రిమినల్గా తప్పు చేసినట్లుగా నన్ను సంకెళ్లలో బంధించి ఉన్నారు. ఎందుకని మొన్నొకసారి పోయిన వారం గుర్తు చేశాను, ఆయన రోమా అపోస్తుల కార్యము 28వ అధ్యాయంలో ఆఖరి వచనాలలో, అపోస్తుల కార్యము ఆఖరి అధ్యాయం 28 అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు ఆఖరి అధ్యాయము 28వ అధ్యాయంలో ఆయన ఖైదులో ఉన్నాడు. కానీ ఆ ఖైదు ఎలాంటిది అంటున్నాడు, ఆయన ఒక రెంటెడ్ హౌస్ తీసుకున్నాడు. ఆ రెంటెడ్ హౌస్లో అందరూ యూదులు వచ్చి చూస్తూ పోతూ ఉన్నారు. అంటే ఆయనకు ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండింది. కానీ ఇప్పుడున్న ఖైదులో ఏదైతే
తిమోతి పత్రికలో మెన్షన్ చేస్తున్నాడు. ఆ ఖైదులో మనము 14 నుంచి 18 వచనాలు చూసాం. ఓనేసిఫరు అతన్ని కనుక్కోవడానికి వెతికి ఎక్కడున్నాడో కనుక్కొని, అంటే ఏదో చీకటి గుహలో వేసి ఉన్నారు, ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వెళ్ళవలసి వస్తూ ఉంది. ఇక్కడ అంటున్నాడు, ఒక ఖైదీని, అంటే ఒక రోమా ప్రభుత్వం, గమనించండి, రోమా ప్రభుత్వము రోమా సిటిజన్స్ని వేరే రకంగా ట్రీట్ చేస్తుంది. రోమా ప్రభుత్వము రోమా సిటిజన్స్ని వేరేగా ట్రీట్ చేస్తుంది. రోమా సిటిజన్స్కి ఇది లేదు, క్రూసిఫిక్షన్ లేదు, వారిని సిలువ వేయడానికి లేదు, వారిని న్యాయ విచారణ చేసి వారి మీద ప్రూవ్ అయితే తప్పితే వారి మీద చేయి వేయడానికి లేదు. అందుకని అపోస్తుల కార్యములో ఒకసారి దెబ్బలు తింటాడు, రెండోసారి ఒకసారి అతను దెబ్బలు కొడుతున్నప్పుడు అంటాడు, రోమా పౌరుణ్ణి విచారణ చేయకుండా కొట్టే హక్కు మీకు ఎలా వచ్చింది అని అడిగినప్పుడు వెంటనే అక్కడున్న ఆ యొక్క శతాధిపతి కొరడాను అక్కడ బట్టేసి ఏమంటాడు, నీవు రోమా పౌరుడువా అని అడుగుతాడు. అని భయపడిపోయి వెంటనే ఎలాగోనో సమర్థించి అతను వదిలించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఒక రోమా పౌరుణ్ణి గనక ఖైదులో ఉంచారు అంటే అతని మీద చాలా పకడ్బందీగా కేసు పెట్టారు. తర్వాత ఆయనను అతి దారుణమైన రోమా పౌరులను ఎలాగైతే చూడరో ఆ విధంగా చూసే స్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే చూడండి, నేను నేరస్తుడనై ఉన్నట్లు, అంటే నేను చేసింది ఏదో చాలా పెద్ద క్రిమినల్ అన్నట్టుగా నన్ను 3rd డిగ్రీ ఉపయోగించే స్థితిలో చేశారు. నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ సువార్త విషయమై, ఎందుకయ్యా నాకు ఈ సంకెళ్ళు, నాకెందుకు ఈ శ్రమ, ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి, మరలా గుర్తు చేసుకుంటారా, అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 17 ఫిలిప్పి పట్టణంలో అతన్ని శీలాను బంధిస్తారు, కాళ్లకు చేతులకు బొందలు పెట్టి. బయటకు వచ్చిన తర్వాత జైలర్ వచ్చి వాళ్ళని వదలడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏమంటారో తెలిసిన, రోమా పౌరుల్ని మీరు ఇలా బంధించారు గనక వాళ్ళు వచ్చి పబ్లిక్గా మాకు అపాలజీ చెప్తే తప్పితే మేము బయటికి రాము జైల్లో నుంచి అంటారు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 17వ అధ్యాయము ఎక్కడైతే ఫిలిప్పి నగరంలో ఆ యొక్క జైలర్ రక్షింపబడతాడో ఆ వాక్య భాగంలో అతను వదులుతారు పౌలుని శీలాని. కానీ పౌలు మొండికేస్తాడు, ఏమంటాడు, మాకు పబ్లిక్గా వచ్చి అపాలజీ చెప్తే తప్పితే మేము బయటికి రాము అని. కాబట్టి ఒక రోమా పౌరుడికి హక్కులు ఉన్నాయి, కానీ ఈ హక్కులకు అన్నీ అంటే ఈ హక్కుల్ని అధిగమిస్తూ వారు అరెస్ట్ చేసి ఉన్నారు సంకెళ్లతో. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడండి? శ్రమ గురించి మాట్లాడుతున్నాడు. ఇక భాగమంతా ఏంటంటే, తిమోతి, నేను పడ్డ శ్రమలు అర్థం చేసుకో, నువ్వు అదే శ్రమల గుండా వెళుతున్నావు, నువ్వు బలహీనుడు అవుతున్నావు, నాకు అర్థమవుతా ఉన్నది తట్టుకోలేక. నేను ఎలాగనైతే ఎదుర్కొన్నాను, ఎలాగ అధిగమించాను, నువ్వు కూడా యేసు ప్రభువు నుంచి బలాన్ని పొందుకొని నన్ను మాదిరిగా తీసుకొని నువ్వు ముందుకు సాగు. సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, ఆయనను దేవుని వాక్యము బంధింపబడి లేదు. మనిషిని బంధించవచ్చు, సేవకుడికి ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని యొక్క సువార్త మాత్రం ఎక్కడికి ఆగదు. ఆయన సేవకుల్ని లేపుకుంటూ ఉంటాడు, ఆయన సేవను ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు కదా. ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత 10వ వచనం, ఇప్పుడు 10వ వచనంలో ఇందాక చెప్పాడు కదా ప్రతిఫలం ఏముంటుంది అని, దాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచు ఉన్నాను. బహుమానం ఏంటండి? నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందడం అనేది లాస్ట్, అనగా లాస్ట్ వరకు రక్షణ కాపాడుకోవడము, ఆ తరువాత నిత్య మహిమలోకి ఎంటర్ కావడము. కాబట్టి దీని కొరకు నేను శ్రమ పడుతున్నాను. అందుచేత కారణం ఏం చెప్తున్నా అంటే, ఇంత శ్రమలు నేను నేర్చుకుంటున్నానయ్యా, ఎందుకు ఓర్చుకుంటున్నానో అర్థం చేసుకో. ఒకటి, సువార్త కొరకు నేను ఇవన్నీ ఇంకా పోను కూడా ఒక సేవకుడుగా, అదే క్రైస్తవునిగాను కూడా మీరు అందరూ దయచేసి దీన్ని ఆపాదించుకోనండి. ఏ విధముగా మనం శ్రమలు ఓర్చాలి, ఏ విధముగా మనకు వచ్చిన అపోజిషన్ని మనం ఎదుర్కోవాలి, ఏ విధముగా దాని యందు విశ్వాసాన్ని, ప్రేమను కోల్పోకుండా మనం నిలకడగా నిలబడాలి, మనతో అంగీకరించని వారిని, మనల్ని తిరస్కరించే వారిని సైతం ఏ విధముగా జయించాలి అనేది 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. జాగ్రత్తగా వినండి.
ఒక సేవకుడు బ్రతికి ఉండేంత వరకు, సేవకుడు ఇక్కడ సేవకుడు గురించి మాట్లాడుతున్నాడు కనుక సేవ అనే మాట వాడుతున్నాను. క్రైస్తవుడు బ్రతికి ఉండేంత వరకు ఇంకొకరిని రక్షించేటువంటి అవకాశము ఉన్నది కదా. చనిపోయిన వాడు సువార్త చెప్పలేడు. బ్రతికి ఉన్నంత వరకు నువ్వు సేవ చేయగలవు ఎవరైనా కూడా. కాబట్టి నేను ఎందుకు ఈ శ్రమంతా ఓరుస్తున్నాను, చచ్చిపోవాలని నేను ఎందుకు అనుకోవట్లేదు, ఎలాగైనా కూడా ఇంకొంతమంది ఎవరైతే ఎన్నికలో ఉన్నవారో వారు సువార్త ద్వారా రక్షింపబడతారని నన్ను సాధనముగా వాడుకుంటున్నాడని ఈ శ్రమలంతా నేను ఓరుస్తున్నాను. ఒకటి. రెండవది, రక్షింపబడని వారు రక్షింపబడాలి అని. రెండవది, రక్షణ పొందుకున్న వారు ఈయన శ్రమలలో ఏ విధముగా అయితే భరిస్తూ సాక్ష్యముగా ఉంటున్నాడో చూసి మిగతా వారు బలపడడానికి అనగా, ఒకటి, రక్షణ లేని వారు ఈయన బ్రతికి ఉన్నందువలన స్వార్థ చెప్పుట ద్వారా రక్షణలోకి రావాలని ఎన్నికైన వారు. తర్వాత ఎన్నుకోబడిన వారు, ఆల్రెడీ క్రైస్తవులైన వారు ఈ జైల్లో ఉన్న పౌలును చూస్తున్నారు. ఈయన ఎలా సమస్యలతో ఎదుర్కొంటున్నాడు, ఈయన ఎలా తట్టుకుంటున్నాడు, ఎలా సాక్షిగా నిలబడుతున్నాడని వీరు బలాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ రెండు కారణాల వలన నేను అందుకనే కదా ఫిలిప్పీ పత్రికలో అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నయం. ఒకవేళ చావు వస్తే నాకేం పర్వాలేదు, కానీ బ్రతుకుట క్రీస్తే. ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నెక్స్ట్, మీ మధ్యకు వచ్చి నేను మిమ్మల్ని ఇంకా ఎదిగింప చేయడానికి నేను బ్రతికి ఉన్నాను. ఒకవేళ నేను రాకపోయినా కూడా నేను ఏ విధంగా మీరు ఉండాలని కోరుకున్నానో ఆ విధంగా ఉండండి అని ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి ఒక క్రైస్తవుని, ఒక సేవకుని జీవితమే కానీ, ఒక క్రైస్తవుని జీవితమే కానీ, నువ్వు బ్రతికి ఉన్నంత వరకు ఇంకొకరికి ఉపయోగకరంగా ఉంటావు. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు రక్షణ లేని వారిని లోపలికి తీసుకురావడానికి దేవుడు నిన్ను నిలబెట్టుకొని ఉన్నాడు. నువ్వు బ్రతికి ఉండగా నువ్వు శ్రమలు ఏ విధముగా పడుతున్నావో చూసి మిగతా వారు నిన్ను మాదిరిగా చేసుకొని వారు బలపడడానికి అవకాశము వస్తుంది. కాబట్టి a Christian's life, even though he is going through persecutions, he stands as a witness to others, to those non-believers to come into Christ, and to those believers who are there to stand as a witness how we should withstand all these persecutions. అర్థం చేసుకోండి. 11వ వచనం, ఈ మాట నమ్మదగినది. ఏ మాటలో చూడండి, చక్కటి మాటలు. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఏంటండి చనిపోవడం అనేది? ఒకటి, ఒకానొకనాడు నేను హతసాక్షిగా కావడం అనే అర్థం. కానీ అపోస్తలుడైన పౌలు ఆలోచన విధానం ఏంటి? రోమేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. రోమా 6. ఆయన రక్షణ అనుభవాన్ని, బాప్తిస్మ అనుభవాన్ని గుర్తు చేస్తున్నాడు. అనగా మనల్ని అందరినీ కూడా దేనితో బలపడమంటున్నా అంటే, మన జీవితం ప్రారంభమయ్యేది పుట్టిన దినముతో కాదు, నువ్వు మరలా పుట్టిన దినముతో, నీవు మరలా పైనుంచి పుట్టిన దినముతో. రోమా 6వ అధ్యాయము. మనము క్రీస్తుతో కూడా రోమా 8:6-8. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి. ముందర 6 వచనాలు దేని గురించి మాట్లాడినండి? రోమా పత్రికలో 6వ అధ్యాయం 1-7 వరకు బాప్తిస్మం గురించి మాట్లాడున్నాడు. కాబట్టి నీ రక్షణ అనుభవాన్ని, బాప్తిస్మాన్ని గుర్తు చేస్తూ మనందరితో మాట్లాడుతున్నాడు. మన జీవితము అయ్యా ఈ మ్యాగ్జిమ్, ఈ ట్రూత్, ఈ యొక్క ప్రావర్బ్ని గుర్తు చేసుకో, ఈ సత్యమును, అజరామరమైన సత్యాన్ని గుర్తు చేసుకో. ఏంటంటే, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారు అయితే ఆయనతో కూడా బ్రతుకుదాం. ఎలా బ్రతుకుతామంటున్నాడండి? బాప్తిస్మపు అనుభవాన్ని గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయంలో రోమా పత్రికలో, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మపు అనుభవంలోకి ఎంటర్ అవుతావో, ఆయన చనిపోయి ఎలాగన లేచాడో నువ్వు నీ జీవితానికి ఎలాగున చనిపోయి లేస్తున్నావు. ఒకటి. రెండవది 6వ అధ్యాయంలో ఏం నేర్పిస్తున్నాడు? ఒకానొక నాడు నువ్వు నిజంగా శారీరకంగా చనిపోతావు, కానీ ప్రభువు ఏ విధంగా లేచాడో నీవు కూడా ఒక దినము లేస్తావు. కాబట్టి ఇక్కడ రక్షణ అనుభవంతో, బాప్తిజం అనుభవంతో ప్రారంభిస్తున్నాడు. చూడండి, ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, చనిపోవడం అంటే బాప్తిజమపు అనుభవంలో ఆయన మరణంలో పాల్పంచుకుంటున్నాం. లేచినప్పుడు ఆ యొక్క నీటి దీనిలోంచి లేచినప్పుడు ఏం చేస్తున్నాం? మనము దేవుని కొరకు జీవించడానికి లేస్తున్నాం. అలాగనే ఒకానొక దినాన మనం నిజంగానే చనిపోతాం, కానీ ఏ భయము లేదు. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడలో మనల్ని లేపుతాడు. ఓకే,
12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. రెండవది ఏంటండి? శ్రమలు సహించిన వారైతే. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయం. పదిహేడవ వచనం, మనము పిల్లలమైతే 8:17 రోమా, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. కాబట్టి శ్రమల గురించి మాట్లాడుతూ, నీ శ్రమలు అనేవి ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి నీ జీవితంలో అర్థం చేసుకో. క్రైస్తవునిగా లోకంలో ఎన్నో శ్రమలు ఉండొచ్చు, పుట్టినవాడు పుడకల వరకు ఎన్నో శ్రమలు ఉంటాయి, దాని గురించి మాట్లాడట్లా. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకునే బాప్తిజమపు అనుభవంలోకి ఎంటర్ అయ్యావో, ఆయనతో కూడా చనిపోతే నువ్వు మరలా ఆయనతో కూడా బ్రతుకుతావని గుర్తు చేసుకో. బాప్తిజమం నుంచి నువ్వు లేయంగానే బ్రతుకు, ఈ జీవితంలో కొత్త బ్రతుకు. ఒకానొక నాడు చనిపోయి పూడుస్తారు, కానీ ప్రభువు ఏ విధంగా లేచాడో ఆ విధంగా నీవు లేస్తావు. రెండవది, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మనము గనక శ్రమలను సహిస్తే ఆయనతో ఏలుతాం. ఎవరయ్యా వారసులు అంటున్నాడు? ఎవరైతే ఆయన అంగీకరించారో వారు మాత్రమే కాదు, ఆయన అనుభవించినట్లుగా మనము కూడా శ్రమలు, బ్రతికి ఉన్నంత వరకు వచ్చిన శ్రమలు అనుభవించిన వారే ఆయనతో ఏలుదుము. కాబట్టి శ్రమలు తథ్యం, కాబట్టి శ్రమలు మనకు ఆవశ్యం, శ్రమలు అనేవి ఉంటూనే ఉంటాయి అని ధైర్యంగా ఉండని చెప్తున్నాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగము అంటే మనలను ఆయన ఎరుగను అనును. ఏమంటున్నారు యేసు ప్రభు వారు? భూలోకమందు నన్ను ఎవరైతే అంగీకరించరో వారిని పరలోకమందు నేను అంగీకరించను. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అన్యులు ఎలాగో అంగీకరించకపోయినప్పుడు వారిని అక్కడ అంగీకరించకపోవడం ఒక కథ. ఇక్కడ ఎవరు? అపోస్టసీ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగను అనును. మనము రక్షణ పొందిన తరువాత కాలక్రమేణా ఆయన మీద విశ్వాసాన్ని వదిలేసి మనము కనుక దిగజారిపోయి భ్రష్టత్వంలోకి వెళితే ఆయన కూడా మనల్ని వదిలేస్తానంటున్నాడు. ఆయన కూడా అంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ ఇఫ్ యూ డు నాట్ లివ్ రైట్, there is a possibility we might go beyond backsliding to another state where we can't be restored. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ అధ్యాయము రెండిట్లో నొక్కి ఒక్కడి నుంచి చెప్తాడు. చదవమంటే ఒకసారి చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. అనగా there is a thing called as backsliding which is natural for every Christian. దేర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ యాజ్ అపోస్టసీ, భ్రష్టత్వము అంటే వెనక్కి తిరిగి రాకుండా ఇంకా వెళ్ళిపోయే పరిస్థితి, ఈ ప్రమాదము ఉన్నది. 6వ అధ్యాయం 6:3 6:4 హెబ్రీ పత్రిక 6:4 అపోస్టసీ గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, అనగా రక్షణానుభవము, పరిశుద్ధాత్మ వరం పొందుకున్నామని చెప్తున్నాము. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరుచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. పైర్లు పంట ఇస్తేనే వ్యవసాయుడికి ఉపయోగం, లేకపోతే అది బంజరు భూమి, దాన్ని కాల్చేస్తారు. అలాగనే దేవుని కొరకు ఒకసారి రక్షణ పొందిన వాళ్ళు దేవుని కొరకు జీవించకుండా నిష్ప్రయులైతే అదే పరిస్థితి. అయితే 8వ వచనం, అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడు. అపోస్టసీ గురించి అంటే బ్యాక్ స్లైడింగ్. రక్షణ పొందుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుని అనుభవించామంటున్నాం, అన్నీ తెలుసు, తెలిసిన వాడికి అన్నీ తెలిసిన వాడికి ఇంకా మళ్ళీ ఏం చెప్తాం?
వాడు వెనక్కి వెళ్తే వాడిని తీసుకురావడం చాలా కష్టము. ఇలాగన కొంతమంది ఉన్నారు. ఎందుకని తిమోతి రాసిన రెండు పత్రికల్లో ఒక 5-6 పేర్లన్నా ఆయన ఉచ్చరించాడు. ఏమని? వీరు అపోస్టసీలోకి వెళ్ళిపోతున్నారు, భ్రష్టత్వము అనే మాట, బ్యాక్ స్లైడింగ్. చూడండి, క్రైస్తవ దీనిలో అప్పుడప్పుడు అడపాదడపా అవిశ్వాసం కలిగి బలహీనపడ్డం అనేది బ్యాక్ స్లైడింగ్. ఇట్ ఈస్ వెరీ కామన్ ఫర్ క్రిస్టియన్స్. బట్ వాట్ ఈజ్ అన్కామన్ ఫర్ క్రిస్టియన్స్ బట్ ఏ ఎవర్ present danger for a Christian is that in his backslidden state there is a possibility, if he doesn't turn to God and if he keeps on going, there is a chance of going him apostate. అపోస్టసీ, భ్రష్టత్వము. 10వ అధ్యాయం హెబ్రీ 10. హెబ్రీ పత్రిక 28 నుంచి చదువుతున్నాను. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపబడకుండా వానిని చంపించుచుందురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. కానీ 2 వచనాలు జాగ్రత్తగా వినండి. అంటే బికాజ్ ఐ హ్యావ్ రెఫర్డ్, కరెక్ట్గా మాట్లాడినివ్వండి. 2 ఏమంటున్నాడంటే, హెబ్రీ ప్రజలారా, హెబ్రీ విశ్వాసులారా, ఈ ప్రమాదం ఉన్నది, కానీ మీ యొక్క ప్రవర్తనలో నాకు కొన్ని గుణగణాలు కనపడుతున్నాయి, ఈ స్థితికి మీరు ఇంకా చేరుకోలేదని 2 సార్లు వారిని ధైర్యపరుస్తాడు. చూడండి, 6వ అధ్యాయము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ఇంత 4 నుంచి 8 వరకు ఏం చెప్పాడు? దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అపోస్టసీ, బీ కేర్ఫుల్ అని చెప్పాడు. కానీ హెబ్రీ ప్రజలతో అంటున్నాడు, విశ్వాసులతో, అయ్యా ఈ ప్రమాదం ఉన్నది, కానీ మీ ప్రవర్తన శైలిలో కొన్ని గుణగణాలు గమనిస్తున్నాను, ఈ స్థితికి మీరు ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్మచ్చు. అంటే తగిలించవలసిన చురక తగిలిచ్చాడు. ఆ తర్వాత వారి ప్రవర్తన బట్టి ఏమంటున్నాడంటే, ఇది మీలో లేదని నేను భావిస్తున్నాను. అంటే ఏంటి? ఫస్ట్ది ఇది ఉందా, జాగ్రత్తగా చూసుకోండి, మీ పరిస్థితి ఇదా, కానీ మీ ప్రవర్తన బట్టి ఇది లేదని నేను నమ్ముతున్నాను. అంటే వాళ్ళకి ఆలోచింపజేస్తూ ఉన్నది, ఒకవేళ నేను ఈ పరిస్థితిలో ఉన్నానా అని. మరలా ఈయనే వారిని ప్రోత్సహిస్తున్నాడు, మీరు ఆ పరిస్థితిలో లేరు అని. 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన కృపామయుడు. మీ పాత హిస్టరీ గుర్తుపెట్టుకున్నాడు. డోంట్ వరీ. మీరు 11వ వచనం, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని ఆపేక్షించుచు ఉన్నాను. సో 9-10 వచనాల్లో వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఏంటి? ఈ లక్షణాలు మీరు కనపడడం లేదు అని. 11-12 వచనాల్లో ఏం చేస్తున్నాడు? వారిని మళ్ళా ఎగ్జార్ట్ చేస్తున్నాడు. మీరు ఇలా ఉండాలా, లేయండి, పుంజుకోండి. అలాగనే చదవబడిన 10వ అధ్యాయంలో కూడా చూడండి, సేమ్ థింగ్ చేస్తున్నాడు. 10వ అధ్యాయం 30వ వచనం, 10:30, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమెత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఓకే, జాగ్రత్త. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనడి. అర్లియర్ మీ సాక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. జాగ్రత్త. బట్ అట్ ద సేమ్ టైం వెనకదానికి గుర్తు చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత
10 మందిలో ఆరడి పడితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా, ఇవన్నీ మంచి లక్షణాలు మీలో ఉన్నాయని నేను గమనించాను, మీ పాత జీవితంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏలగనగా, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. మీ పాస్ట్లో ఇవన్నీ కూడా మంచి లక్షణాలు, రక్షణతో కూడిన లక్షణాలు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ గన్స్, యూ హ్యావ్ టు పెర్సవీర్. ఈ మాటలు ఏంటంటే పెర్సవీరెన్స్కి సంబంధించిన మాటలు. వెనక్కి వద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. 12వ వచనం, ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగను అనును. 13వ వచనం మరలా మనకి ఆయన ఫెయిత్ఫుల్నెస్ చెప్తున్నాడు. అంటే మనం ఫెయిత్లెస్గా ఉంటే అర్థమవుతోంది, మనం అపోస్టటైజ్ చేస్తే జాగ్రత్త. ఆయన ఫెయిత్ఫుల్నెస్ చెప్తున్నాడు. 13, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఎందుకు? ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయ. కాబట్టి నీ రక్షణను గుర్తు చేసుకో, బాప్తిస్మాన్ని గుర్తు చేసుకో. నీ రక్షణతో బాప్తిస్మముతో నీ యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో శ్రమలు తథ్యమని గుర్తు చేసుకో. అప్పుడే నువ్వు ఏలుతావు. 3వది, బీ కేర్ఫుల్, భ్రష్టత్వములోకి వెళ్ళే ప్రమాదం ఉన్నదని జాగ్రత్త పడు. 4వది, కానీ దేవుడు నమ్మకస్తుడని నీవు ఆ భ్రష్టత్వముకి పోని పరిస్థితుల్లో దిగజారుడు స్థితిలోనే కనుకుంటే ఆయన నమ్మకస్తుడు గనక నువ్వు నమ్మకంగా లేకపోయినా ఆయన్ని చేయబట్టుకొని లాగుతాడు. ఇలా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. 14వ వచనం, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని. ఈ అబద్ధ బోధకుల గురించి చెప్తున్నాడు. ఇంత గొప్ప సత్యాలు, ఇంత గొప్ప సువార్త మనం బోధించవలసిన వారం ఏంటే వీరు ఎలా ఉన్నారంటే, ఈ బ్యాచ్ వీరు ఎలా ఉన్నారంటే, వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలను గురించి వాదన పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు. ఈ పనికి మాలిన మాటల ద్వారా ఇంకొకరి విశ్వాసాన్ని డిస్టర్బ్ చేసే మాటలు, సంఘానికి క్షేమకరము కాకుండా సంఘానికి వినాశకరమైన మాటలు, బోధలు ఏవైతే ఉన్నాయో వారిని నీవు మనము వినువారిని చెరుపుటకే కానీ. కొన్ని మాటలు వినేవారిని వారి విశ్వాసంలో కూడా బలహీనపరుస్తుంది. మంచిగా అంటారు కదా, కూసేగాడిద మేసేగాడిదని చెడిచింది అంటాడు. తాజెడ్డ కోతి వనమెల్లా చెడిచింది అంటారు. కూసేగాడిద మేసేగాడిద తన పని తను చేసుకుంటా ఉంది, తిని ఏదో విన్నది అర్థం చేసుకొని. కూసేగాడిద ఏం చేస్తుంది? ఆ పక్కన ఉన్న మేసేగాడిదతో మాట్లాడి ఆ మేసేగాడిదని కూసేగాడిదగా చేస్తుంది. తాజెడ్డ కోతి, ఒక కోతి చెడిందనుకో ఏం చేస్తుంది? చుట్టుపక్కల అన్ని కోతుల్ని చెడుస్తుంది. తాచెడ్డ కోతి వనమెల్లా చెడిచింది. కాబట్టి ఈ అబద్ధ బోధకులు ఎవరైతే ఇంతవరకు చెప్పినవి క్రీస్తు సువార్త యందు ఎలాగనుండాలన్న మంచి లక్షణాలు, ఇలా మంచి లక్షణాలు లేకుండా ఉండేవారు ఎంతోమంది మనలో ఉన్నారయ్యా మన మధ్యన. వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి, ఇంకొకరి విశ్వాసాన్ని పెంపొందించే మాటలు కాకుండా వారి విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు కానీ, వారిని పక్కకు తప్పించే మాటలు కానీ, నెగటివ్ టాక్, పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయి. నీవు వారికి బోధించు, వారికి నచ్చజెప్పు, ఇలా ఉండకూడదయ్యా అని చెప్పు. నువ్వు సాక్ష్యముగా ఉండు. ఇలాగ అంటే ఏంటి? పనికిరాని మాటల వలన ఏమీ రాదయ్యా. పనికిరాని మాటల వలన ఏమొస్తుంది? వాదనలే వస్తాయి. దానివలన ఏమీ ఇంకొకరి భక్తి పెరిగేదానికి ఏ ఉపయోగము కలగదు. కాబట్టి వాటిని నువ్వు ఖండించు. నువ్వు అలాగ ఉండకుండా నువ్వు సరిగ్గా ఉండు, నువ్వు రైట్ మోడల్గా ఉండు. ఆ రాంగ్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు రాంగ్ మోడల్స్ వాళ్ళకి నచ్చ చెప్పి వారు అలా చేయడం మంచిది కాదని వారికి చెప్పు. 15వ వచనం, దేవుని ఎదుట
యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. నీ బోధ, తిమోతి పత్రికలో చెప్తాడు కదా, నీ బోధను నీ బ్రతుకుని సరిగా ఉంచుకున్న ఎడల వినువారికి కూడా అది మంచిది. కాబట్టి ఏమంటున్నా అంటే, నువ్వు బోధించే రీతి, ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుంది, అబద్ధ బోధకులు చెడ్డ బోధలు చేస్తూ ఉన్నారు. అంటే సరిగా వాక్యాన్ని విడమర్చకుండా చెప్పి, 1 తిమోతి 2 తిమోతిలో మనం చూస్తున్నాం వంశావళి గురించి. అంటే పనికిరాని బోధలు, ఏదో ఉబుసుబోని మాటలు మాట్లాడుతూ వాళ్ళు బోధకులు అనుకుంటున్నారు. కానీ సువార్త సత్యం ఇది కాదయ్యా అని వారికి నేర్పిస్తూ, తిమోతిని ఇలాగ ఉండని నేర్పిస్తూ ఏమంటున్నాడంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, నువ్వు ఎలాగ ఉండాలా, వాట్ సార్ట్ ఆఫ్ ఏ మోడల్ యూ షుడ్ బి. దేవుని ఎదుట యోగ్యునిగాను, ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వు యోగ్యుడిగా కనపడాలా. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, నువ్వు చేసే పనిని బట్టి తల వంచుకునేటువంటి మాట కానీ, తల వంచుకునేటువంటి చేష్ట కానీ, తల వంచుకొని ఇంకొకరి తప్పు అని ఎత్తి చూపించేటువంటి బోధ కానీ, నువ్వు మాట కానీ బోధ కానీ చేయక, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా విడమర్చి చెప్పేటువంటి వానిగా, రైట్ బోధ చేసేటువంటి వానిగాను. ఎందుకని అబద్ధ బోధకులు సత్యవాక్యాన్ని సరిగ్గా విడమర్చకుండా వేరే విధంగా విడమరుస్తున్నారు. సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. అంటే యూ షో యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ మోడల్ బిఫోర్ ఇన్ గాడ్స్ సైట్, వెన్ రాంగ్ మోడల్స్ ఆర్ రూలింగ్ ద చర్చ్. 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అపవిత్రమైన మాటలకు, వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. వాటిని చెవిబెట్టి వినొద్దు, వాటితో పాల్గొనొద్దు. ఏమవుతుందండి? గాసిప్ గురించి ఒక మాట మాట్లాడతాడు సామెతల గ్రంథంలో, రూమర్ ఈజ్ లైక్ ఎ చాయిస్ మార్సల్ అంటాడు. గాసిప్ ఎలా ఉంటుందంటే బాగా రుచిగల ముద్దలాగా ఉంటుందంట తినేదానికి, కానీ అవి విశ్వాసానికి ఏ పని ప్రయోజనమో లేదు. అక్కడ ఏం జరిగింది, వాడేమన్నాడు, వాడేం మాట్లాడుకుంటున్నాడు, అక్కడ ఏం జరిగింది, చాలా ఉత్సుకత ఉంటాయి, కానీ అది భక్తిని పెంచేదానికి ఏ విధంగానూ ఉపయోగపడదు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. ఎవరైతే ఈ విధముగా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారో వారు కాలక్రమేణా ఇంకా భక్తిలో దిగజారిపోతూ భక్తిహీనులు అయిపోతారు. కాబట్టి ఓ తిమోతి, నువ్వు భక్తిపరుడుగా నుండు. భక్తిహీనులైపోయేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఆ అపవిత్రమైన మాటలు, నెగిటివ్ టాక్, వాటి జోలికి నువ్వు పోవద్దు. అబద్ధపు బోధల దగ్గరికి పోవద్దు, అబద్ధాల దగ్గరికి, ఆ టైప్ దీనికే పోవద్దు. అపవిత్రమైన వాటి వలన ఏ ప్రయోజనమో లేదు. 17-18 వచనాలు, వీరి వలన ఏం జరుగుతుందండి? కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. గ్యాంగ్రీన్ అనే వర్డ్ వాడతాడు ఇక్కడ. గ్యాంగ్రీన్ ఏం చేస్తుందండి? ఫస్ట్ ఒక వేలుకు వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక వేలుకు వస్తుంది. ఆ వేలును సరి అయిన సమయంలో కనుక దాన్ని చేయకపోతే ఏమవుతుంది? 2వ వేలకు వస్తుంది, 5 వేలకు వస్తుంది, నెక్స్ట్ కాలు యాంకిల్ వరకు వస్తుంది, మెడమ వరకు వస్తుంది. దాన్ని ఇంకా కేర్ చేయకపోతే మోకాలు వరకు వెళ్తుంది. గ్యాంగ్రీన్ అంటాం. అంటే ఒకటి చెడిపోయి పక్కనున్న దాన్ని కూడా చెడిపేసేటువంటి దాన్ని గ్యాంగ్రీన్ అంటారు. గ్యాంగ్రీన్ ఏమవుతుందండి? తాను చెడిపోతుంది, చచ్చిపోతుంది, పక్కన వాళ్ళని చెడిపోయేలా, చచ్చిపోయేలా చేసి అవయవాల్ని, ఆఖరికి అవయవమే తీసివేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో ఒక 2 పేర్లు చెప్తున్నాడు. హ్యుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చేర్పుచున్నారు. ఆనాడు జరుగుతున్న 2 డిబేట్స్ ఏంటంటే, ఒకరేమో పునరుద్ధానం లేదు అని వాదిస్తున్నారు, ఇంకొంతమంది పునరుద్ధానం అయిపోయింది అని వాదిస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతోంది? పునరుద్ధానమే సత్యానికి బేస్ అయితే, పునరుద్ధానాన్ని గురించి రాంగ్ అవగాహన ఉంటే తప్పిపోతాం. 1 కొరింథీ 15లో ఎందుకు అతను పునరుద్ధానం గురించి అంత పెద్ద చాప్టర్ రాస్తున్నాడు అనగా ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేది కూర్చున్నదో చూడు. ఎందుకని? మొట్టమొదటి శతాబ్దంలో యేసు ప్రభు వారు చనిపోయి లేచాడు అని చెప్పినప్పటి నుంచి వారు అటాక్ చేస్తున్నది యేసు ప్రభు పుట్టాడని కాదు, యేసు ప్రభు మిగతా వాటి గురించి కాదు. యేసు ప్రభు చనిపోయిన వాడు లేయలేదు, అది ఉట్టి బూటకము అనేది ప్రబలింపజేస్తూ ఉన్నారు. కాబట్టి పునరుద్ధానమును ఏ విధముగా నువ్వు దాన్ని ఏమంటారు మెడిల్ చేసినా కూడా క్రైస్తవ విశ్వాసం అంతా కుప్ప కూలిపోతుంది.
కాబట్టి అంటున్నాడు, వీరు కొంతమంది ఏమో పునరుద్ధానం అయిపోయిందంటారు, కొంతమంది ఏమో పునరుద్ధానం లేదంటున్నారు. వీరి వలన ఏమవుతోంది? చెడ్డ బోధ వలన మిగతా వారు కూడా చెడిపోతూ ఉన్నారు కదా. మరొకసారి చదువుతాను. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హిమనయును ఫిలోతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వీరు తప్పిపోవడమే కాకుండా మిగతా వారి విశ్వాసాన్ని కూడా చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చెడిపోయేవాళ్ళు చెడిపోతున్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉంటాడు, తాగేవాడిని తాగని, అబద్ధాలు చెప్పేవాడిని అబద్ధాలు చెప్పని, హత్యలు చేసేవాడిని హత్యలు చేయని, ఏ చేసుకుంటాడో వాడిని చేసుకోబోని అంటున్నాడు. ఎందుకని? దేవునికి తన వారెవరో తెలుసు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 15వ వచనంలో 5వ వచనంలో ఎక్కడనో కోరహు కుమారులు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు మోషే అంటున్నాడు, దేవునికి తన వారెవరో తెలుసు అని వాదిస్తున్నాడు. కాబట్టి తన వారెవరో దేవా నువ్వు బయలుపరచు అనే కదా కోరహు అభిరాము దాతాను తొబలతో తగు. కాబట్టి ఆ మాటను ఉపయోగించుకుని ఏమంటున్నాడంటే, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. దీన్ని బట్టి మనము ధైర్యపడాలా. ఎవరు మనల్ని ఏమనుకున్నా ప్రభువుకి తనవారు. కానీ మనకు తెలిసేది ఎవరు? మనకెలా తెలిసేది ఎలా నేను ఆయన వాడినా కాదా అని? నేను ఆయన వాడినా కాదా అంటే ప్రభువుకు అందరు అంటుంటారు కదా, మన వాళ్ళందరూ కూడా ప్రభువే చూసుకుంటాడు, ప్రభువుకే తెలుసు ఎవరు సత్యవంతుడు నీతిమంతుడు అంటే. ఏం చేసినా కూడా ప్రభువుని మధ్యలో తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు చాలామంది చాలాసార్లు కదా. కానీ ఏమంటున్నాడు? ప్రభువుకు తన వారెవరో తెలుసు, మంచిది. కానీ ఆ తన వారు ఎవరో ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగి పోవాలి. ఊరికనే నేను దేవుని చిత్తంలో ఉన్నాను, దేవుని చిత్తంలో ఉన్నాను, దేవుడు నన్ను రక్షించాడు, లేకపోతే దేవుని సేవకుడిని దేవుని అంటే నా పక్షాన దేవుడు నిలబడతాడు, నేనే రైట్ అని ప్రూవ్ చేస్తాడు అని మాట్లాడడం ఓకే, నీకు ఆదరణ కలిగిస్తూ ఉండొచ్చు, నువ్వు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ప్రయోజనం అవుతూ ఉండొచ్చు. కానీ అది నిజమా కాదా అని ఎలా తెలిసేది? నీకు కానీ మాకు కానీ తెలిసేది ఎలా? నీకు కానీ చుట్టుపక్కల ఉన్నవారికి కానీ తెలిసేది ఎలా? ప్రభువు నామమును ఒప్పుకున్నవాడు దుర్నీతి నుండి తొలగిపోతాడు, వాడిలో దుష్ట కార్యాలు ఉండవు, వాడి పాత జీవితాన్ని వదిలేస్తాడు. ఈ యొక్క నేను ప్రభు బిడ్డను నువ్వు చెప్పనవసరం లేదు, నాకు తెలుసు, నాకు తెలియడానికి నీకు తెలియడానికి అది కార్యరూపంలో బయటపడాలి. కాబట్టి ప్రభువు తన వారిని ఎరుగును అన్నది స్థిరమైన పునాది. ముద్ర ఏంటంటున్నాడు? నీకు కానీ నాకు కానీ తెలిసేది. ఆయన ప్రొటెక్ట్ చేసేది ఎవరిని? ముద్ర, ప్రొటెక్షన్, ఓనర్షిప్. ఆయన నా వాళ్ళు అంటున్నాడు. ఎవరిని? మనకే తెలిసిపోతుంది. మనం ఆయన యందు మారు మనస్సు పొందామా లేదా, మన ప్రవర్తనలో మార్పు ఉందా లేదా. మనం మారు మనస్సు పొందిన వారము జీవితంలో కూడా మార్పు ఉంటుంది. జీవితంలో మార్పు లేకుండా మారు మనస్సు గురించి మాట్లాడినా, లేకపోతే దేవుని యొక్క బిడ్డలం మనం మాట్లాడినా దాన్ని మరొకసారి సరి చూసుకోమని ఆయన చెప్తూ ఉన్నాడు. అనునదియు దానికి ముద్రగా ఉన్నది. 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. అర్థం చేసుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. కరుణకు ఉపయోగించి కరుణకు సిద్ధపరచబడిన పాత్రలు ఆయన తీర్పుకు ఉపయోగించే పడిన పాత్రలోని ఫరోను చూపిస్తున్నాడు. మోషే అండ్ ప్రజల్ని తన కరుణా పాత్రలుగా చూపిస్తున్నాడు, వెజల్స్ ఆఫ్ మెర్సీ. ఫరోని ఈజిప్షియన్స్ని తన వెజల్స్ ఆఫ్ ర్యాత్గా చూపిస్తున్నాడు. అనగా 9వ అధ్యాయంలో కానీ ఇక్కడ కానీ ఏం చెప్తున్నా అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒక ఇంటిలో అన్ని సార్ట్స్ ఆఫ్ ఇది ఉంటాయి. దేవుడు ఫరోని ఎందుకు పుట్టించానంటున్నాడు? నిన్ను పుట్టించింది ఎందుకంటే నీ ద్వారా నన్ను నేను కనపరుచుకోవడానికి అంటున్నాడు. వాడు కూడా అవసరమే దేవునికి, ఫరో కూడా అవసరమే దేవునికి, ఫరో కూడా దేవునికి అవసరమే. ఎందుకు? నిన్ను నెగిటివ్ ఎగ్జాంపుల్గా నేను గెలిచి అందరికీ చూపించి నేను నీ మీద గెలిచి నన్ను నేను దేవునిగా ప్రకటించుకుంటాను. మీరు వెంబడిస్తున్న 10 దేవతల మీద తెగుళ్ళని తెచ్చి నన్ను నేను దేవుడిగా ప్రకటించుకుంటాను. దాని కొరకే కదా నేను పుట్టించింది, ఇంతకాలం నన్ను భరించింది అని చెప్తాడు. నిన్ను భరించింది అందుకనే కదా అంటాడు. కాబట్టి దేర్ విల్ బి వెజల్స్ ఆఫ్ మెర్సీ, దేర్ విల్ బి వెజల్స్ ఆఫ్ ర్యాత్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఘనమైనవి ఘనహీనమైనవి ఉంటాయి. ఈ భూలోకంలో అన్నీ ఒక్కొక్క పర్పస్ కొరకు ఆయన క్రియేట్ చేశాడు. అలాగనే ప్రపంచంలో కానీ ఈవెన్
దేవుని బిడ్డలు అనబడుతున్న వారిని ఒకటి రకరకాల కారణాలుగా ఆయన తీసుకున్నాడు. కానీ తిమోతికి ఏం చెప్తున్నాడు చూడండి. ఎవడైనను తిమోతి, నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నావా? తిమోతి, నువ్వు ఉపయోగపడేటువంటి మంచి పాత్రగా ఉండాలనుకుంటున్నావా? ఎవడైనను వీటిలో చేరక, ఆ ఘనహీనమైన పాత్రలలో చేరక, వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడలా. తన్ను తాను ఎవరిదండి? శాంక్టిఫికేషన్ ఎవరి మీద డిపెండ్ అయ్యింది? హోలీ స్పిరిట్ గాడ్ విల్ హెల్ప్ యూ. పరిశుద్ధపరచుకునే బాధ్యత ఎవరి మీద పెట్టబడింది? నీ మీద, నా మీదే పెట్టబడింది. పరిశుద్ధాత్మదేవుడు పక్క నుంచి సహాయం చేస్తాడు, సహకారం అందిస్తాడు. శాంక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత, పరిశుద్ధపరచుకునే బాధ్యత మన మీదే ఉంది. ఎవడైనను వీటిలో చేరక, మరొక మాట గుర్తొస్తూ ఉంది. సారాయి దుకాణం ముందర నిలబడి పాలు తాగుతున్నానన్న ప్రజలంతా ఏమంటారు? కాబట్టి ఎవరు జాగ్రత్త పడాలా కదా? అలాగనే ఇతను ఏమంటున్నాడు? వాటితో చేరక ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి, చూడండి మళ్ళీ పరిశుద్ధపరచబడి, దేవుని సహాయం సహకారం కూడా ఉంది దీంట్లో. పరచబడి యజమానుడు వాడుకొనుటకు, యజమానుడు ఎవరు? దేవుడు, ప్రభు. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై. దేర్ విల్ బి ఆల్ సార్ట్స్ ఆఫ్ వెజల్స్. యూ వాంట్ టు బి ఎ గుడ్ వెజల్, యూ హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్స్ ఫ్రమ్ దట్ వెజల్స్. యూ హ్యావ్ టు కాన్సెక్రేట్ యువర్ సెల్స్ ఫ్రమ్ దట్ వెజల్స్. And you have to sanctify yourself. I am there to help you with the help of the Holy Spirit. వాడుకొనుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై. సో నువ్వు ఘనత నిమిత్తమైన పాత్ర కావాలనుకుంటున్నావా? ఘనహీనమైన పాత్రలో చేరకు. నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, కాన్సెక్రేట్ చేసుకో, శాంక్టిఫై చేసుకో. అప్పుడు నువ్వు యజమానునికి ఉపయోగపడతావు, దేవునికి నువ్వు ఉపయోగపడతావు. ఈ పరిశుద్ధపరచుకోవాల్సినవి ఏమంటున్నాడు? అయ్యా తిమోతి, ఈ యొక్క ఘనహీనమైన పాత్రలో ఉండేవి ఏంటో తెలుసునా? అంటే ఇవి, దానిలో కొన్ని ఉదాహరణలు. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. నిన్ను ఘనహీనమైన పాత్రగా చేసేది నీలో ఉన్న యవనేచ్ఛలమైన ఆశలకు నువ్వు లోబడి కనుక టెంప్ట్ అయ్యి పడ్డావు అంటే నీ సాక్ష్యము అవుతుంది. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఒకవైపున వీటి నుంచి పారిపో. ఇంకోటి ఏం చేయాలా? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా, వాటి నుంచి పారిపో, వీటితో సహవాసం చేయి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. బ్యాడ్ కంపెనీ నుంచి, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి పారిపో. గుడ్ పీపుల్తో గుడ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకో. ఆ గుడ్ హ్యాబిట్స్ ఏంటి? విశ్వాసం యందు ఎదగడం, ప్రేమ యందు ఎదగడం, నీతి యందు ఎదగడం. ఎవరు? ప్రార్థన చేసేటువంటి వారితో. ఉబుసుపోని మాటలు మాట్లాడే మీటింగులు పెట్టే వారితో కాక, ప్రార్థనలు చేసేవారితో, పరిశుద్ధమైన వారితో నీవు ఉండి ఈ యొక్క గుణగణాలను నీలో డెవలప్ చేసుకో. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా, వేటిని వెంబడించాలి, వేటిని వెంబడి పట్టుకోవడానికి పరిగెత్తాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అవి నీకు దొరకపోయినా దాని వెనక పరిగెత్తు. వీటి నుంచి నీకు దొరికినా కూడా పారిపో. అవి దొరకపోయినా కూడా దాన్ని పట్టుకోవడానికి నువ్వు వాటి వెంట. 23వ వచనం. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. ఫూలిష్ ఆర్గ్యుమెంట్స్ జోలికి పోవద్దు. మనకందరికీ తెలిసింది కదా, ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందండి? గెలిచినా కష్టమే, ఓడిపోయినా కష్టమే. ఓడిపోతే నీ అహం దెబ్బతింటుంది, గెలిస్తే ఎదుటివాడు అహం దెబ్బతింటుంది. ఆర్గ్యుమెంట్ వల్ల ఏం జరుగుతుంది? నువ్వు గెలిచినా స్నేహితుడిని కోల్పోతావు, నువ్వు ఓడిపోతే నువ్వేదో ఓడిపోయాను నువ్వు బాధపడతావు. ఇంకా ఫూలిష్ ఆర్గ్యుమెంట్స్, అలా ఆర్గ్యుమెంట్సే మంచిది కాదు. ఫూలిష్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమీ లేని చోట అనవసరమైన వాటి మీద వాదనలు పెట్టుకొని దాని మీద మాట్లాడుకుంటే ఏమవుతుంది? స్నేహాలు పోతాయి, స్నేహాలు చెడిపోతాయి కదా. ఎంతోమంది స్నేహాలు ఒక చిన్న మాట అన్నారని కదా, ఒక చిన్న మాట అన్నారని ఇద్దరు మంచి స్నేహితులు కూడా విడిపోతారు. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు సైతము ఒక్కొక్కసారి మన స్నేహాలని పడగొట్టేయగలవు, స్నేహాలని విడదీయగలవు.
కాబట్టి ఇంక మూర్ఖమైన మాటలు ఇంకా ఎంతనో ఆలోచించండి కదా. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి, అంటే వాదనలు, దానికి వాదన పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము, వాటిని వదిలిపెట్టి వేయవలసిన వాటిల్లో యవనేచ్ఛల నుంచి పారిపోము, వీటి నుంచి వదిలి మంచి వాటితో స్నేహం చేయి, మంచి లక్షణాలను పెంచుకో. 24-26 సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. అయ్యా తిమోతి సేవకుడా, నువ్వు ఇటువంటి వారితో వాదనలు పెట్టుకోవద్దు, కానీ వారు ఒకానొక దినాన దేవుని దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. వారికి ఇప్పుడు లేదు, వారికి కలగాలంటే ఏం చేయాలా? తగులు పెట్టుకుంటే కాదు, వాదోపవాదాలు వేసుకుంటే కాదు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. ఈరోజు వారికి మారు మనస్సు లేదు, వారితో నువ్వు జగడాలు పెట్టుకుంటే అస్సలు ఇంకా మారు మనసు లేకుండా ఉంటుంది. ఒకానొక నాడు వారికి మారు మనసు కలగచ్చేమో దేవుడు వారిని మారిస్తే. ఎందుకని? వారు ఎవరి చేతుల్లో ఉన్నారు? నెక్స్ట్ వచనం, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చొరబట్టిన వీరు. ఈ మారు మనస్సు లేని వారు ఎవరి చేతుల్లో ఇరుక్కొని ఉన్నారు? ఈ మూర్ఖపు మారు మనస్సు లేని వారు సాతాను చేతుల్లో ఇరుక్కు ఉన్నారు. ఈ మూర్ఖపు వాదనలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇంకా సాతాను చేతుల్లో బలపడేటట్టుగా, దేవునికి దూరం అయ్యేటట్టుగా చేస్తున్నాయి. కాబట్టి సేవకుడా, చొప్పున చెరబట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని. ఈరోజు వాళ్ళు ఆ ఊరిలో ఉన్నారు, ఈరోజు నువ్వు చెప్పినా వినే స్థితిలో లేరు. బహుశా రేపు సాతాను ఊరిలో నుంచి బయటకు వచ్చి వినొచ్చేమో. అంతవరకు నువ్వు వారిని దూరం చేసుకోకుండా, కోల్పోకుండా నీవు గమ్మున వారి పాపానికి వారిని వదిలి. వారు సాతాను ఊరిలో ఉన్నారు. ఒకానొక దినాన వారికి మారు మనసు కలిగితే, దేవుడు కనుక ఇచ్చేస్తే వారు సాతాను ఊరిలోంచి బయటకు వస్తారు. తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, అనగా నెమ్మదైన మాటలతో సాత్వికముగా శిక్షించాలా. అంటే ఏంటి? వాళ్ళని డిసిప్లిన్లో పెట్టడానికి. కానీ అది ఎలా ఉండాలా? వారిని కోల్పోయేటట్టుగా కాకుండా, వారు ఈరోజు కాకపోతే రేపు వస్తారని వారికి ఎలా చెప్పాలనో అలా చెప్పి, ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండి, ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక, ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ నాట్ గో ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫైట్స్ విత్ దెమ్. జగడమాడక అందరి ఎడల సాధువుగాను, దీన మనస్సు కలిగిన వాడు ఆయన అనిపించుకునేటట్టుగా ఉంటూ, బోధింప సమర్థుడుగాను, బోధలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, సామర్థ్యతతో బోధిస్తూ, కీడును సహించువాడుగాను ఉండవలెను. అనగా నీవు ఇంకొకరిలో మారు మనస్సు తేవాలంటే, కొంతమంది ఎలాగూ మారుతారు, మారని వారు ఈ యొక్క హార్డ్ నట్స్ టు క్రాక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాతాను ఊరిలో ఉన్నారు. వారు దేవుని మారు మనసు కలిగించాల్సినప్పుడు వస్తారేమో, కాబట్టి నువ్వు వెయిట్ చేయాలా. కాబట్టి నీవు సాత్వికంతో వారిని శిక్షిస్తూ ఉండాలా. ఈ సమయంలో నీకు కీడు చేయడానికి చూస్తారు, దాన్ని నువ్వు సహించాలా. చూడండి, మరొకసారి చదువుతున్నా, చాలా చక్కటి మాటలు. 24-26 ఎంతో మనలో మార్చుకోవలసినవి, మనలో చేయవలసినవి, ఎంతో మనం ఎదగవలసిన విషయాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి, వీరెవరండి? ఈయన ఎదిరిస్తున్నవారు. ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. దయచేసేవాడెవరు? దేవుడే. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని. ఒకవేళ ఇలా జరుగుతుందేమో, గివ్ దెమ్ లాంగ్ రోప్, ఈరోజు కాకపోతే రేపు అవుతుందేమో అని ప్రభువు యొక్క దాసుడు, దేవుని యొక్క సేవకుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు. శిక్ష అనేది ఏంటంటే డిసిప్లిన్. శిక్షించుచు, జగడమాడక, యూ షుడ్ నాట్ ఫైట్ విత్ దెమ్, గో ఇన్ టు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్. జగడమాడక అందరి ఎడల, వీరు వారు అనే తారతమ్యం లేకుండా అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను. కరెక్ట్ బోధించవలసిన రీతిలో నేను బోధలో ఎవరు వేలు పెట్టేటట్టుగా ఉండకూడదు. బోధించు సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవాలి. కీడు చేస్తారు కదా, ఏదో ఉంది కదా, నా పుట్టలో వేలు పెడితే నేను కొరకనా, నా పుట్టలో వేలు పెడితే నేను కరవనా, ఉందా? ఇప్పుడు ఇదే గుర్తుకొస్తుంది. మొసలి కథ ఉంది కదా,
మొసలి పాము కదా ఏదో ఇటు నుంచి అటు నన్ను ఏరు దాటిచ్చనిందంట. సరే ఏరు దాటిస్తాను, నీకు కాటేసే అలవాటు ఉంది, నిన్ను నా పైన ఎక్కి కూర్చోబెట్టుకుంటే నువ్వు మా మధ్యలో సముద్రం మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ ఏరు మధ్యలోకి వెళ్ళినప్పుడు నువ్వు కాటేస్తే ఇద్దరం మునుగుతామని చెప్పాడు. సరే మధ్యలో పోతా ఉంటే ఈ మొసలు ఇటు నుంచి అటు పోయే లోపల పైనుంచి అది కాటేసింది. ఇద్దరు మునుగుతూ ఉన్న సమయంలో ఎందుకు కాటేసావు అటు పక్కన? నాకు కాటేసేది నాకు అలవాటు కదా, నా సహజ సిద్ధమైన స్వభావాన్ని నువ్వు నమ్మితే నేనేం చేయగలను? కాటేయడం నాకు అలవాటు, అటు పక్కనకి వెళ్ళాలి అన్నది నాకు కావాలా, వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నాను, నువ్వు ఎక్కి కూర్చోబెట్టుకున్నావు నన్ను. కానీ నేను మధ్యలో పోయిన తర్వాత నా స్వభావం మారదు కదా, నా స్వభావం ఏంటో నేను అలాగనే. ఇద్దరు కలిసి మునిగారు. తెలుసు కదా, ఇది చందమామ కథలు, నేనేం కొత్తగా చెప్పట్లేదు, ఏదో నా తట్టు చూస్తున్నారు. చందమామ కథలు కాబట్టి కీడు చేస్తారు. సేవకుడుగా నువ్వు కీడు సహించాలయ్యా అంటున్నాడు. కీడు చేస్తారు, నువ్వు కీడు సహించాలయ్యా. వాక్యపు బోధలో మాత్రం సమర్థవంతుడుగా నువ్వు ఉండాలయ్యా. సాత్వికంగా వారిని శిక్షిస్తూనే ఉండాలయ్యా. సాత్వికంగా వారిని శిక్షిస్తూనే ఉండాలి. బోధలో సమర్థుడుగా ఉండాలా, కీడు సహించాలి. వారు ఇప్పుడు మారు మనసు పొందే స్థితిలో లేరు, ఎందుకంటే సాతాను చేతుల్లో వాళ్ళు ఇరుకు. ఒకానొకనాడు మారు మనసు కలగవచ్చేమో. కలగాలంటే నువ్వేం చేయాలా? అనవసరమైన వాదనలకు జగడాలకు నువ్వైతే వెళ్ళద్దు. అందరి ఎడుల సాధువుగా ఉండేవాడిగా నుండి నువ్వు ముందుకు. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థనతో ఒక బైబిల్ స్టడీని ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృపగలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరుచుకుంటున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానించి ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీవు నాయన ఏ హృదయమునకు కావలసిన రీతిగా ఆ హృదయమునకు నీ పరిశుద్ధాత్మ ద్వారా బోధపరిచి వారిని నాయన ఆత్మీయత యందు ఎదిగింపచేసి మరి బైబిల్ స్టడీకి వచ్చిన దాని ద్వారా వారికి నాయన కొంత మేలు కలగగలిగినట్లుగా, మెరుగైన అవగాహన కలగగలిగినట్లుగా, నీ వాక్యము మీద ఇంకా ఆసక్తి కలగగలిగినట్లుగా, నీ వాక్యాన్ని ఇంకా నేర్చుకోవాలనే ఆసక్తి వారిలో కలిగి నేర్చుకోగలిగినట్లుగా, వాక్యములో జీవం ఉన్నది కనుక నాయన వారు వాక్యమును నాయన ఇంకా ఇంకా చదవాలనేటువంటి తృష్ణ వారిలో పెరిగేటట్టుగా వారిని నేను ఆదరించమని, చెప్పబడిన వాక్యాలు నీ ఆత్మ ద్వారా వారికి బోధించి వారి పరిస్థితులలో వారికి కావలసిన విధముగా వారిని ఆదరించి వారిని బలపరిచి వారిని నాయన మంచి సాధనాలుగా పరికరాలుగా ప్రపంచంలో వాడుకొని వారి శ్రమలు వచ్చినా సైతం నాయన బలహీనపడకుండా నీ నుంచి నాయన నీ కృప నుంచి బలము పొందుతూ వారికి ఇచ్చిన పరస్పర పరిచర్యలు యందు నమ్మకముగా చేసుకుంటూ నీ ముందర నాయన నీవిచ్చేటువంటి ప్రతిఫలము బహుమానము ఏదైతే ఉన్నదో ఆ యొక్క నిత్య జీవము, ఆ మహిమగల జీవితము, ఆ యొక్క నీతి కిరీటము ఏవైతే ఉన్నాయో నాయన వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క శ్రమలన్నింటినీ ఓర్చగలిగినట్లుగా, ఆ శ్రమలకు నాయన తట్టుకోగలిగినట్లుగా వారికి శక్తిని దయచేయమని, వారిని దీవించమని, దానిలో నన్ను కూడా గుర్తు చేసుకోనమని, నా కుటుంబాన్ని సైతం గుర్తు చేసుకోమని, వారి కుటుంబాలను కూడా గుర్తు చేసుకోనమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీవే అయ్యున్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము కూడి వచ్చిన ప్రతి విశ్వాసం మీదను, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల మీదను, వారి కుటుంబాల మీదను, వారి పిల్లల మీదను, వారి పిల్ల తరముల మీదను, మరి మా సంఘమంతటి మీదను నీ దీవెన ఎల్లప్పుడూ నుండునుగాక, ఆమేన్.